వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంగళవారం నాడు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండలం కోయాంకంపాలెం గ్రామంలో ఆదివాసులతో నిర్వహించిన ఆదివాసీ చట్టాల అవగాహన సమావేశంలో హాజరైన ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంజా శ్రీను మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన ఏజెన్సీ చట్టాల అమలు విషయంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని, దీని మూలానున్న ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసీలు అన్ని రకాలుగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఏజెన్సీలో 1/70 చట్టం పకడ్బందీగా అమలుకు నోచుకోక కేవలం అధికారుల తీరు వలన పేపర్ చట్టంగా మిగిలిపోతుందని, దీని మూలానే మైదాన ప్రాంతాల నుంచి నాన్ ట్రైబల్స్ విచ్చలవిడిగా ఏజెన్సీ ప్రాంతాల్లోకి వలస వచ్చి ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా స్థిర నివాసాలు, వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకుని ఆదివాసులకు వ్యాపార ఉపాధి ఉద్యోగ ఫలాలు దక్కకుండా చేస్తున్నారని, దీని అంతటికీ కారణం ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారుల నిర్లక్ష్యమే అని విమర్శించారు. ఇప్పటికే కలెక్టర్ గారికి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. మరి కలెక్టర్ స్థాయి అధికారులకే వీటి మీద అవగాహన లేదు. కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చినప్పటికీ కూడా వీటి మీద చర్యలు తీసుకోవట్లేదు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో కొంతమేరకు కట్టడాలు కూల్చోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎందుకు జరగట్లేదని ఆదివాసీ సంక్షేమ పరిస్థితి మరి ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పటికైనా అక్రమ కట్టడాలను కూల్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై ఆదివాసీ! ఆదివాసుల ఐక్యత! చట్టాన్ని చట్టాన్ని కూల్చివేయాలి. అక్రమ కట్టడాలు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మరి గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఉత్తర్వుల మేరకు మరి అదేవిధంగా ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో 170 చట్టం ఉంది. ఈ చట్టం పరిధిలో ఉన్నటువంటి ఎటువంటి ఆదివాసీ భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, ఇతర వనరులు కావచ్చు, గిరిజన ఏతరులు అంటే నాన్ ట్రైబ్స్ ఆక్రమించుకోవడానికి వీల్లేదు. మరి ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ ఎక్కడెక్కడ అయితే ఎంక్రోచ్మెంట్స్ భూ ఆక్రమణలు ఉన్నాయో, ఎక్స్పెషల్ అంటే ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నాన్ ట్రైబల్స్ ఆక్రమించుకున్నటువంటి భూములు ఉన్నాయో, ఆ భూముల్ని స్వాధీనపరచుకొని అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను తొలగించాలని చెప్పేసి 170 చట్టం చెప్తున్నా, మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు చట్టాల మీద అవగాహన లేకో లేదంటే గిరిజనేతరులకు అమ్ముడిపోయో మరి వాళ్ళ యొక్క అక్రమ కట్టడాలకు ఒత్తాసు పలుకుతున్నారు. దీనివలన మైదాన ప్రాంతం నుంచి నాన్ ట్రైబల్స్ విపరీతంగా వలసలు వచ్చి మరి మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలను నీరుగారుస్తూ మా హక్కుల్ని హరిస్తున్నారు. దీని మూలనే మాకు జీవో నంబర్ 3 కూడా పోయింది. ఇప్పుడు త్వరలోనే మా భూ చట్టాలు కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఉన్నత న్యాయస్థానాల మేరకు ఏజెన్సీ చట్టాల ఉత్తర్వుల మేరకు 170 చట్టం ఎల్టీఆర్ చట్టం చట్ట ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని నాన్ ట్రైబల్ వ్యాపార సముదాయాలు